హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా టీవీ కొన్నప్పుడు కానీ, మొబైల్ కొనేటప్పుడు కానీ, డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి హెచ్‌డీఆర్ అని చెప్పేసి మనం రెగ్యులర్‌గా వింటూ ఉంటాం కదా! ఎస్పెషల్‌గా మనం టీవీస్ కొంచెం స్మార్ట్ టీవీస్ గానీ, కొంచెం ప్రీమియం టీవీస్ కొనేటప్పుడు హెచ్‌డీఆర్ 10, హెచ్‌డీఆర్ 10 ప్లస్, డాల్బీ విజన్ ఇట్లాంటివి ఇంకొంచెం ఎక్స్‌పెన్సివ్ అయితే మనం డాల్బీ విజన్ అనే వర్డ్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అసలు వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? హెచ్‌డీఆర్ అనేది రియల్‌గా కన్సిడర్ చేయాలా? అసలు మనము టీవీ కొనేటప్పుడు గానీ, మొబైల్ కొనేటప్పుడు గానీ, హెచ్‌డీఆర్‌ని ఎలా మనం డిఫైన్ చేస్తాం? హెచ్‌డీఆర్ రియల్‌గా ఇంపార్టెంటా ఒక నార్మల్ యూజర్‌కి? అది మొబైల్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు. వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. వీడియో మొత్తం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, హెచ్‌డీఆర్ అంటే హై డైనమిక్ రేంజ్ అని చెప్పేసి అంటారు. హెచ్‌డీఆర్ గురించి తెలుసుకునే ముందు మనం ఎస్‌డీఆర్ గురించి ఎస్‌డీఆర్ ఇన్ ద సెన్స్ స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ అని చెప్పేసి అంటాం. మనం సీఆర్‌టీ అవ్వచ్చు, లేదంటే కొత్తగా వచ్చిన ఎల్‌సీడీ టీవీస్ అప్పట్లో ఒక 10 ఇయర్స్ బ్యాక్, 12 ఇయర్స్ బ్యాక్ మనం ఎల్‌సీడీ టీవీస్ వస్తుండగా వీటిలో మనకి ఎస్‌డీఆర్ అని చెప్పేసి ఉంటుంది. ఎస్‌డీఆర్ ఇన్ ద సెన్స్ స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ అని చెప్పేసి అంటారు. అసలు ఈ ఎస్‌డీఆర్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్‌గా మన హ్యూమన్ ఐ అనేది కొన్ని మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ కలర్స్‌ని ఈజీగా ఎగ్జాగరేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ మనకి డార్క్ రెడ్‌కి, నార్మల్ రెడ్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్సెసే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెడ్స్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కూడా చాలా క్లియర్‌గా మనకి కనిపిస్తూ ఉంటది. ఒక యాక్టివ్ హ్యూమన్ ఐ. కానీ మనకి కొన్ని హెచ్‌డీఆర్ అంటే ఇదివరకు మనకి పాత టీవీస్‌లో ఏంటంటే మనకి 8 బిట్ కలర్ శాంపుల్‌లో మాత్రమే ఉండేది. 8 బిట్ కలర్ శాంపుల్ అంటే ఏంటి అన్నది నేను 8 బిట్, 10 బిట్ అండ్ 12 బిట్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అండ్ ఆల్సో క్రోమా సబ్ శాంప్లింగ్ అంటే ఏంటో ఒక వీడియో చేశాను. వీడియో లింక్ ఇక్కడ నేను పెడుతున్నాను. కింద డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ఒకసారి చూడండి. బట్ అగైన్ ఈ వీడియోలో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఇదివరకు ఉన్న ఎస్‌డీఆర్ అనేది బేసిక్‌గా 8 బిట్ అంటారు. 8 బిట్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి మనకి ఆహ్, ఆర్‌జీబీ అంటే ఏంటి? సీఎంవైకే అంటే ఏంటో తెలుసుకుందాం. చిన్న గ్లాంప్స్ లాగా మనకేంటంటే డిస్‌ప్లే మీద కనిపించే అంటే మానిటర్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా టీవీ అవ్వచ్చు. వీటిని మనం ఆర్‌జీబీతో ఇండికేట్ చేస్తాం. ఎందుకంటే మనకి డిస్‌ప్లే మీద కనిపించేది ఓన్లీ రెడ్, గ్రీన్, బ్లూ అండ్ కాంబినేషన్. ఈ 3 కలర్స్ కాంబినేషన్‌లో ఉన్న కలర్స్ మాత్రమే మనకు కనిపిస్తది. అదే సీఎంవైకే అనేది ఎక్కువగా ప్రింట్ చేసే అంటే పేపర్స్ మీద గానీ, లేకపోతే ఏదైనా పోస్టర్స్ మీద గానీ మనం చేసేటప్పుడు సీఎంవైకే కన్సిడర్ చేస్తాం. సీఎంవైకే ఇన్ ద సెన్స్ సయాన్, మెజెంటా, యెల్లో అండ్ బ్లాక్ అని చెప్పేసి అంటారు. అందులో 4 కలర్ కాంబినేషన్స్ అంటే ఇవి ప్రైమరీ కలర్స్ అని చెప్పేసి అంటారనమాట. ఆర్‌జీబీ అన్నది మనకి డిస్‌ప్లే మీద ప్రైమరీ కలర్స్. ప్రింట్ చేసేటప్పుడు అంటే పోస్టర్స్ అవ్వచ్చు, పేపర్స్ అవ్వచ్చు, ఏవైనా పాంప్లెట్స్ అవ్వచ్చు, ఇవి ప్రింట్ చేసేటప్పుడు సీఎంవైకే అన్నది ప్రైమరీ కలర్స్‌గా తీసుకుంటాం. ఇప్పుడు ఆర్‌జీబీ గురించి మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు 8 బిట్ గురించి తెలుసుకుందాం. 8 బిట్ కలర్ ఇన్ ద సెన్స్ అనేది అంటే ఏంటంటే 8 బిట్ కలర్ అనేది మనకి 2 పవర్ 8 మనం ఇదివరకు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా! 2 పవర్ 8 అంటే 8 బిట్. 2 పవర్ 10 అంటే 10 బిట్ అంటారు. 2 పవర్ 12 అంటే 12 బిట్ అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ 2 పవర్ 8 ఇన్ ద సెన్స్ 8 బిట్ అని చెప్పేసి అంటారంట. 2 పవర్ 8 ఇన్ ద సెన్స్ మీరు కాలిక్యులేట్ చేసుకోండి. 2 అలాగే 8 టైమ్స్ కాలిక్యులేట్ చేసుకుంటే మనకు 256 వస్తది. అంటే 256 రెడ్స్, 256 బ్లూస్ అండ్ 256 గ్రీన్స్. వీటిని మల్టిప్లై చేస్తే మనకి అప్రాక్సిమేట్‌గా 16,000,000 కలర్స్ వస్తదనమాట. 16.7 అప్రాక్సిమేట్‌గా వస్తది. అంటే అన్ని మిలియన్ కలర్స్ ఆఫ్ ఆర్‌జీబీ కాంబినేషన్‌లో ఉన్న కలర్స్ మనం 8 బిట్ అంటే ఇదివరకు మనం సీఆర్‌టీలోని, నార్మల్ ఎల్‌సీడీలో చూస్తుండగా ఇవి 8 బిట్ కలర్ కాంబినేషన్‌లో ఉండేవన్నమాట. ఈవెన్ మనకి పాత ఒక మానిటర్స్‌లో కూడా పాత మొబైల్స్‌లో కూడా మనకి 8 బిట్టే ఉండేది. ఈవెన్ నా మొబైల్‌లో కూడా 8 బిట్టే ఉంది. 8 బిట్ ఇన్ ద సెన్స్ చాలా తక్కువ కలర్స్ 16,000,000 కలర్స్ మాత్రమే మనకేమో అందులో ఉంటది. ఇన్ కేస్ మనకి 16,000,000 కలర్స్‌లోని మనకి కావాల్సిన కలర్ అంటే ఎగ్జాక్ట్ కలర్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ ఒక కర్టన్ ఉంది కదా! ఈ కర్టన్‌లో ఒక రెడ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రెడ్ ఇన్ కేస్ ఈ 16,000,000 కలర్స్‌లో లేదు అని అనుకుందాం. ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఈ 16.7 మిలియన్ కలర్స్‌లో లేదని చెప్పేసి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తానంటే ఈ 16.7 మిలియన్ కలర్స్‌లోని ఈ రెడ్ కలర్‌కి దగ్గరలో ఉన్న కలర్ ఏదైతే ఉందో ఆ కలర్‌ని ఈ కలర్‌తో రీప్లేస్ చేస్తదనమాట. దీనివల్ల ఏమవుతదంటే మనకి ఎగ్జాక్ట్ కలర్స్ మనకు కనిపించేవి కావనమాట. ఇదివరకు మనం 8 బిట్ కలర్స్‌లోని అంటే ఏ డిస్‌ప్లే అవని 8 బిట్ ఉన్న ఎస్‌డీఆర్ ఉన్న కలర్స్‌లోని. ఇట్లాంటి ఇష్యూస్‌ని రికవర్ చేసుకుంటూ మనకి హెచ్‌డీఆర్ అన్నది వచ్చిందనమాట. హెచ్‌డీఆర్ ఇన్ ద సెన్స్ హై డైనమిక్ రేంజ్ అని చెప్పేసి అంటారు. బిఫోర్ మనం హెచ్‌డీఆర్ గురించి తెలుసుకునే ముందు ఈ హెచ్‌డీఆర్ అన్నది ఎలా తీసుకున్నారు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్‌డీఆర్ అనేది బేసిక్‌గా 3 కాంపోనెంట్స్ తాలూకా కాంబినేషన్‌ని కన్సిడర్ చేసుకుంటూ తీసుకున్నారనమాట. ఈ 3 కాంపోనెంట్స్ ఏంటంటే కలర్, బ్రైట్‌నెస్ అండ్ కాంట్రాస్ట్. ఒక పిక్చర్ తాలూకా కలర్, బ్రైట్‌నెస్ అండ్ కాంట్రాస్ట్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్‌ని
ఎగ్జాగరేట్ చేసుకుంటూ అంటే డిఫరెంట్ వాల్యూస్ని అప్లై చేసుకుంటూ డిఫరెంట్ వాల్యూస్ని అప్లై చేసుకుంటూ ఈ హెచ్డిఆర్ అనేది మనకేమో వచ్చిందనమాట. ఈ హెచ్డిఆర్లోని మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. HDR10 ప్లస్ అండ్ డాల్బీ విజన్. వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ మనం కలర్స్, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇందులో మనం కలర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫస్ట్ కలర్స్ గురించి తీసుకున్నట్టయితే కలర్స్లోని మనం HDR ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ అనేది 8 బిట్ ఉంటుంది. మరి HDR అంటే ఇదే కలర్స్లోని HDR10 అండ్ HDR10 ప్లస్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ 10 ఉంది కదా, HDR10 అనేసి ఉంది కదా. ఈ HDR10 ఇన్ ద సెన్స్ 10 బిట్ అనమాట. అందుకే దాన్ని HDR10 అనేసి అంటారు. HDR10కి 10 ప్లస్కి మధ్యలో డిఫరెన్సెస్ మనం బ్రైట్నెస్లో తెలుసుకుందాం. ఎందుకంటే బ్రైట్నెస్లోనే వీటి మధ్యలో డిఫరెన్సెస్ తెలుస్తాయి. ప్రజెంట్ మనం కలర్ గురించి నేర్చుకుందాం కాబట్టి కలర్స్లో మనకి HDR10 ప్లస్ గురించి మనం మాట్లాడుకుందాం. HDR10లోని అండ్ 10 ప్లస్లో మనకి ఏంటంటే ఆబ్వియస్గా మనకి నేమే ఇండికేట్ చేస్తుంది. మనకి ఇది 10 బిట్ కలర్ శాంపుల్ ఉంటుంది అనమాట. అంటే 2 పవర్ 10 అంటే 2 పవర్ 10 అంటే అంతా మనకి 1024 ఉంటుంది. అంటే 1024 రెడ్స్, 1024 గ్రీన్స్ అండ్ 1024 బ్లూస్ టోటల్గా మల్టిప్లై చేసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా 1 బిలియన్ కలర్స్ వస్తాయి. అంటే మన HDRతో కంపేర్ చేసుకుంటే మనకి HDR అన్నది అంతా 16 మిలియన్ మాత్రమే. కానీ HDR10 అండ్ 10 ప్లస్ అనేది ఆల్మోస్ట్ 1 బిలియన్ కలర్స్ జనరేట్ చేయగలదు. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ కలర్ అక్యురసీని మనం గెయిన్ చేసుకొని రియల్గా చూసినట్టు ఉంటుంది అనమాట పిక్చర్ని అనమాట. ఇది HDR10కి 10 ప్లస్కి ఉన్న డిఫరెన్సెస్ కలర్స్లోనే. అదే కలర్స్లోనే నెక్స్ట్ వచ్చేసరికి డాల్బీ విజన్. డాల్బీ విజన్లో మనకి ఏంటంటే 12 బిట్ కలర్ శాంపుల్ ఉంటుంది. మనకి HDRలోనే ఎలా అయితే 10 బిట్ అండ్ HDRలో ఎలా అయితే 8 బిట్ ఉంటుందో మనకి డాల్బీ విజన్లోని 12 బిట్ ఉంటుంది. ఈ డాల్బీ విజన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అందుకే మనకి మోర్ దెన్ 2 lakhs 3 lakhs రూపీస్ టీవీస్ ఉంటాయి చూడండి, వాటిలోనే మనకు డాల్బీ విజన్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే డాల్బీ విజన్ అన్నది బేసిక్గా డాల్బీ అట్మాస్, డాల్బీ సరౌండ్ అని చెప్పేసి డిఫరెంట్ ఆడియో సిస్టమ్స్ ఉండేవి కదా. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది డాల్బీ విజన్. అంటే డాల్బీ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి ఏదైనా టీవీస్ యూజ్ చేయాలి అంటే టీవీ కంపెనీస్ డాల్బీ విజన్ యూజ్ చేయాలి అంటే కంపల్సరీగా పేటెంట్ రైట్స్ తీసుకొని లైసెన్స్ కంపల్సరీగా డాల్బీ వాళ్ళ కంపెనీ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. ఈ లైసెన్స్ వాళ్ళకి అమౌంట్ కూడా మనం కొన్న ఎంఆర్పీలో వేయడం వల్ల ఇవి కొద్దిగా కాస్ట్లీగా ఉంటాయి. బట్ ఎనీవేస్ మనం తెలుసుకోవాలి కాబట్టి మనం ఒకసారి తెలుసుకుందాం. డాల్బీ విజన్లో మనకి అగైన్ టెలింగ్ 12 బిట్ మనకి ఉంటుంది అనమాట. ఈ 12 బిట్ అంటే ఏంటంటే మనకి 2 పవర్ 12 ఆల్రెడీ మనం ఇదివరకు నేర్చుకున్నాం కదా. 2 పవర్ 12 ఇన్ ద సెన్స్ 4096 అంటారు. 4096 రెడ్స్, 4096 బ్లూస్, 4096 గ్రీన్స్. వీటిని మల్టిప్లై చేస్తే మనకి అప్రాక్సిమేట్గా 68 బిలియన్ కలర్స్ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎక్కువ కలర్స్ వస్తాయి. HDRలోని జస్ట్ 16.7 మిలియన్ మాత్రమే వస్తే మనకి డాల్బీ విజన్లోని ఆల్మోస్ట్ 68 బిలియన్ కలర్స్. ఇంకా మన హ్యూమన్ ఐ అన్నది అన్ని కలర్స్ కూడా ఈజీగా అంటే డిఫరెన్షియేట్ చేయలేము అనమాట. అంతకంటే ఎక్కువ కలర్స్ అనేవి డాల్బీ విజన్లోనే మనకి కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం చూసే పిక్చర్ ఏదైతే ఉందో రియలిస్టిక్గా కనిపిస్తుంది అనమాట. ఇవి కొంచెం ఎక్కువగా అంటే ఎవరు తీసుకుంటారు అన్నది నేను లాస్ట్లో చెప్తాను. బట్ ఇది మనకి కలర్స్లోని HDRకి అండ్ డాల్బీ విజన్ కొన్ని డిఫరెన్స్. మనం కలర్స్ గురించి తెలుసుకున్నాం కదా. కలర్స్లోని నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ అనమాట. కాంట్రాస్ట్ అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి తెలుసు. మనకి కలర్ ఒక ఇమేజ్ తీసుకున్నట్టయితే ఆ ఇమేజ్లోని ఒక డార్క్ అయిన ఏరియా అండ్ ఒక బ్రైట్ అయిన ఏరియాకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ మనకి కాంట్రాస్ట్ అని చెప్పేసి అంటారు. బేసిక్గా ప్రతి ఒక్కరికి తెలుసు. మనకి HDRలో ఏంటంటే మనకి డార్క్ ఏరియా అన్నది అంత క్లియర్గా కనిపించేది కాదు ఇదివరకు. అంటే మనకి అబ్జర్వ్ చేస్తే మనకి అందులో ఆ డార్క్ ఏరియాలో మనకి ఏముందో అనేది ఈజీగా తెలిసేది కాదు. ఎందుకంటే చీకటిగా కనిపించేది, బ్లాక్గా మనకేమో పిక్చర్లో కనిపించేది అనమాట. కానీ HDRలోని అండ్ డాల్బీ విజన్లోని ఏంటంటే కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించుకొని మనకి ఏంటంటే ఆ డార్క్ ప్లేసెస్లో కూడా అంటే మనకి కాంట్రాస్ట్ పరంగా చూసుకుంటే మనకి డార్క్ ఏరియాస్ ఉంటాయి కదా. ఈ ఏరియాస్లో కూడా మనకు కొంచెం క్లియర్గా అక్కడ ఉన్న సబ్జెక్ట్ మనకు కనిపించేలాగా చేశారనమాట. అండ్ డాల్బీ విజన్లో కూడా ఇంతే సేమ్ మనకి బ్రైట్నెస్ అండ్ డార్క్నెస్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని మేనేజ్ చేసుకుంటూ ఈజీగా చేశాయి. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మనం ఒక ఇమేజ్లోని డార్క్ ఏరియా కానీ మనం బ్రైట్ అంటే కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, బ్రైట్గా ఉన్న ఏరియా కూడా కాంట్రాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇట్లా కాకుండా బ్యాలెన్స్డ్గా చేయడమే HDR అండ్ డాల్బీ విజన్ తాలూకా ఫ్యూచర్స్ అనమాట. ఇది మనకి కాంట్రాస్ట్లో ఉన్న మెయిన్ ఫ్యూచర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్రైట్నెస్. ఆల్రెడీ మనం కలర్స్ గురించి నేర్చుకున్నాం, కాంట్రాస్ట్ గురించి తెలుసుకున్నాం,
హెచ్‌డిఆర్‌లోనే. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు బ్రైట్‌నెస్ గురించి తెలుసుకుందాం. బ్రైట్‌నెస్ అంటే ఏం లేదు. బేసిక్‌గా ఏంటంటే మనకి బ్రైట్‌నెస్ అనేది నిట్స్‌తో ఇండికేట్ చేస్తది. మనం ఎలా నిట్స్‌తో ఇండికేట్ చేస్తారు? ఏ విధంగా దీన్ని కాలిక్యులేట్ చేస్తారనేది ఒక వీడియో నేను చేశాను. ఆ వీడియో లింక్ నేను ఇక్కడ పెడుతున్నాను. ఒకసారి మీరు చూస్తే అసలు నిట్స్‌ని ఎందుకు బ్రైట్‌నెస్‌గా కన్సిడర్ చేస్తారన్నది తెలుస్తది మీకు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మనకి బ్రైట్‌నెస్‌లోనే మనకేంటంటే ఎస్‌డిఆర్ ఉంది కదా! ఎస్‌డిఆర్ అనేది జస్ట్ 300 నిట్స్ బ్రైట్‌నెస్ మాత్రమే జనరేట్ చేస్తది. దానివల్ల ఏంటంటే మనకి డార్క్‌గా ఉన్న ఏరియా మనకి అసలు కనిపించదనమాట. ఇదే మనకి హెచ్‌డిఆర్‌లో తీసుకున్నట్టయితే హెచ్‌డిఆర్ 10 అండ్ 10+ మధ్యన ఉన్న డిఫరెన్సెస్ మనకి ఇక్కడ క్లియర్‌గా తెలుస్తది. 10లో ఏంటంటే మనకి జస్ట్ 1000 నిట్సే ఉంటే 10+లో మనకి ఆల్మోస్ట్ 4000 నిట్స్ బ్రైట్‌నెస్ అనేది జనరేట్ చేస్తదనమాట. ఇక్కడ మనకి 10కి 10+కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ క్లియర్‌గా తెలుస్తది. అంటే హెచ్‌డిఆర్ 10కి 10+కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. 10లో మనకేంటంటే జస్ట్ 1000 నిట్స్ అయితే మనకి హెచ్‌డిఆర్ 10+లో మనకి 4000 నిట్స్ బ్రైట్‌నెస్ అనేది ఉంటదనమాట. అంటే హెచ్‌డిఆర్ 10+ ఎవరికైతే ఉంటదో ఆ టీవీ అన్నది 4000 నిట్స్ వరకు మనకేమో బ్రైట్‌నెస్ జనరేట్ చేయగలదనమాట. అండ్ మరి డాల్బీ విజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డాల్బీ విజన్‌లోని 10,000 నిట్స్ బ్రైట్‌నెస్ జనరేట్ చేయగలదు. దీనివల్ల మనకి ఒకసారి మనం ముందు నుంచే చూసుకున్నట్టయితే మనకి కలర్స్ పరంగా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 68 బిలియన్ కలర్స్ అండ్ కాంట్రాస్ట్ పరంగా చూసుకుంటే బ్యాలెన్స్డ్ అండ్ ఆల్సో మనకి బ్రైట్‌నెస్ బట్టి చూసుకుంటే 10,000 నిట్స్ బ్రైట్‌నెస్ డాల్బీ విజన్‌లో కనిపిస్తది. అంటే చూడండి ఎంత ఎగ్జాక్ట్‌గా, ఎంత అక్యురేట్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా మనకి డాల్బీ విజన్‌లో కనిపిస్తది. అంటే ఎక్స్‌పెన్సివ్ కాబట్టి ఇది ఎక్కువ చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోవచ్చు. కానీ మనకి హెచ్‌డిఆర్ 10 అండ్ 10+లోని మనకేంటంటే ఇవి బడ్జెట్ రేంజ్ ఎంఐ టీవీస్‌లోని లేకపోతే ఎల్‌జీ టీవీస్‌లో కూడా మనకి ఈ రోజుల్లోని హెచ్‌డిఆర్ 10 అండ్ 10+ అనేది ఈజీగా మనకు కనిపిస్తుంది. సో, మనం ఏమి హెచ్‌డిఆర్ 10, 10+ ఎక్స్‌పీరియన్స్ చేయలేము అని ఏమి చెప్పలేము. ఎక్స్‌పీరియన్స్ చేయగలము. బట్ డాల్బీ విజన్ చాలా తక్కువ మంది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అంతే తప్ప బియాండ్ దట్ మనకి బ్రైట్‌నెస్ పరంగా చూసుకున్నట్టయితే 10,000 నిట్స్ అండ్ మనకి హెచ్‌డిఆర్ 10+ చూసుకున్నట్టయితే 4000 నిట్స్ అండ్ హెచ్‌డిఆర్ 10 చూసుకున్నట్టయితే 1000 నిట్స్ బ్రైట్‌నెస్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి పిక్చర్ అక్యురసీ అనేది మనకి క్లియర్‌గా ఉంటదనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి కాంట్రాస్ట్, కలర్ అండ్ బ్రైట్‌నెస్‌కి మధ్యన ఉన్న డిఫరెన్సెస్. మన హెచ్‌డిఆర్ 10+ అండ్ డాల్బీ విజన్‌లో మనకి కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్ అండ్ కలర్ అనేది ఎలా మనకి తీసుకుంటారో మీకు క్లియర్‌గా అర్థమైందనుకో. ఇప్పుడు మన ఈ హెచ్‌డిఆర్ ఫ్యూచర్ ఉన్న టీవీస్‌ని ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బేసిక్‌గా ఏంటంటే కొంతమంది టీవీస్‌ని జస్ట్ ఓన్లీ న్యూస్ పర్పస్‌కో లేకపోతే చిన్న చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌కో అంటే కేబుల్ కనెక్షన్స్ ఉంటాయి కదా! టాటా స్కై కేబుల్ కనెక్షన్స్. ఇట్లాంటి వాళ్ళు జస్ట్ ఏదో టైమ్ పాస్ కోసం టీవీ చూస్తూ ఉంటారు చూడండి. ఇట్లాంటి వాళ్ళైతే అసలు నేనైతే సింపుల్‌గా చెప్పేస్తున్నా, హెచ్‌డిఆర్ అన్నది వీళ్ళు ఆప్షన్ నుండి తీసేయటమే. ఎందుకంటే హెచ్‌డిఆర్ ఎప్పుడైతే ఫ్యూచర్ ఉంటదో ఆబ్వియస్‌గా మనకి ఆ టీవీ రేట్ అనేది పెరుగుతది. ఈవెన్ డాల్బీ విజన్ అనే కాదు, మీకు నార్మల్ హెచ్‌డిఆర్ ఉన్నా కూడాని ఆబ్వియస్‌గా మనకేమో రేట్ అనేది పెరుగుతది. అంత రేట్ పెట్టుకొని మనమేమో హెచ్‌డిఆర్ కంటెంట్ చూడకపోతే దాన్ని యూజే లేదు కదా! సో, ఏంటంటే నార్మల్‌గా నార్మల్ పర్పస్ కోసం యూజ్ చేసేవారు హెచ్‌డిఆర్ అన్నది ఎక్కువగా కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ ఎవరు హెచ్‌డిఆర్‌ని కన్సిడర్ చేయాలంటే రెగ్యులర్‌గా హెచ్‌డిఆర్ కంటెంట్ అంటే ఎక్కువగా ఈ ప్రైమ్ వీడియోస్‌లో గాని, హాట్‌స్టార్‌లో గాని మనకి డిఫరెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని మనకి హెచ్‌డిఆర్ కంటెంట్ అని చెప్పేసి అక్కడ రాసి ఉంటదనమాట. డాల్బీ విజన్ హెచ్‌డిఆర్ చూపిస్తూ ఉంటదనమాట. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఆ పర్టిక్యులర్ కంటెంట్‌ని చూసినట్టయితే మనకి ఒకవేళ హెచ్‌డిఆర్ సపోర్ట్ ఉంటే హెచ్‌డిఆర్ 10 అవ్వచ్చు, 10+ అవ్వచ్చు సపోర్ట్ ఉంటే మనకేమో ఆ కంటెంట్ అనేది హెచ్‌డిఆర్‌లో చూపిస్తదనమాట. మనకు కొంచెం ఎగ్జాగరేట్‌గా కొంచెం అంటే అక్కడ కెమెరా ఏ విధంగా మనకు ఉండేదో అదే విధంగా కెమెరామాన్ ఏ విధంగా అయితే తీసాడో వాడి ఐస్‌కి ఏ విధంగా కనిపించిందో అదే విధంగా మనకి కనిపించడం జరుగుతదనమాట. అదే డాల్బీ విజన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు ఫర్ సపోజ్ మన సిస్టమ్‌లో డాల్బీ విజన్ మన టీవీలో డాల్బీ విజన్ లేదనుకోండి. మనం ఒకవేళ డాల్బీ విజన్ కంటెంట్ చూసినంత మాత్రాన మనకు డాల్బీ విజన్‌లా కనిపించదు. ఇన్ కేస్ డాల్బీ విజన్ ఉన్న టీవీని కన్సిడర్ చేసుకొని, ఇన్ కేస్ ఆ కంటెంట్ డాల్బీ విజన్ లేదనుకోండి. ఇంకా ఫర్ సపోజ్ అనుకోండి డాల్బీ విజన్ ఆ కంటెంట్‌కి లేదనుకోండి. మనకి ఆ విధంగా ఆ కంటెంట్ డాల్బీ విజన్‌లో కనిపించదనమాట. 2 ఉండాలి. మనకి కంటెంట్ డాల్బీ విజన్‌లో ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మన టీవీ కూడా డాల్బీ విజన్‌లో ఉంటేనే మనకు డాల్బీ విజన్ కంటెంట్ అనేది కనిపిస్తది. హెచ్‌డిఆర్ కూడా అంతే. మనకి ఆ కంటెంట్ హెచ్‌డిఆర్‌లో ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మనకి టీవీ కూడా హెచ్‌డిఆర్ సపోర్ట్ చేస్తేనే మనకేమో హెచ్‌డిఆర్ కంటెంట్ అండ్ ఈ డాల్బీ విజన్ కంటెంట్ అనేది మనకి క్లియర్‌గా తెలుస్తదనమాట.
మనం క్లియర్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు దాన్ని రియలిస్టిక్‌గా. ఈ డాల్బీ విజన్ అనేది మనకి ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాప్‌లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్ ఎక్కువ చూస్తారో వాళ్ళకి డాల్బీ విజన్ అని చెప్పేసి అక్కడ మనకి రాసి పెట్టేసి ఉంచుతారనమాట. ప్రతి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఆ పర్టిక్యులర్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఏ కంటెంట్ చూసుకున్నా డాల్బీ విజన్ ఉన్న కంటెంట్ చూస్తే మనకక్కడ డాల్బీ విజన్‌లో ప్లే అయినట్టు మనకి అక్కడ మెన్షన్ చేస్తారు. ఈ విధంగా మనకి డాల్బీ విజన్ అండ్ హెచ్‌డీఆర్ ఉంటది. ఇవి కాకుండా అంటే హెచ్‌డీఆర్10+, హెచ్‌డీఆర్10 డాల్బీ విజన్ కాకుండా హెచ్ఎల్జీ అని చెప్పేసి ఉంటది. హైబ్రిడ్ లాగ్ గామా అని చెప్పేసి. ఈ హైబ్రిడ్ లాగ్ గామా అంటే ఏంటంటే ఇది జనరల్‌గా కొన్ని టీవీస్‌లోనే ఇంట్రడ్యూస్ చేశారు శాంపుల్‌గా. ఇక్కడ ఏంటంటే మనకి ఫర్ సపోజ్ ఒక ఒక కంటెంట్ ఉంది. సమ్ ఎక్స్‌వైజెడ్ ప్రోగ్రామ్ కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ఒకవేళ అంటే ఒక సీరియల్లో లేకపోతే ఏదైనా ఒక టీవీ షో లేదంటే ఏదైనా వెబ్ సీరీస్ ఉంది. ఆ వెబ్ సీరీస్ మనకి ఒకవేళ హెచ్‌డీఆర్‌లోని రిలీజ్ చేశారనుకోండి. మనకి నార్మల్ టీవీలోని ప్లే అవుతది కానీ కొంచెం స్ట్రక్ అవ్వడం జరుగుతదనమాట. అలా కాకుండా వాళ్ళు ఏటి చేస్తారనంటే 2 టైప్స్‌గా రిలీజ్ చేస్తారనమాట. అంటే ఒక టైప్ ఏమో హెచ్‌డీఆర్ ఉన్నది. మరొక టైప్ ఏమో నాన్ హెచ్‌డీఆర్ ఉన్నదనమాట. మరొక టైప్ ఏమో డాల్బీ విజన్ ఉన్నది. ఇలా డిఫరెంట్ టైప్స్‌లో తీస్తారు. దీనివల్ల డేటాబేస్‌లోనే మనకి డేటా అన్నది ఎక్కువగా అయిపోవడం వల్ల ఈ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా! ఆబ్వియస్‌గా. ఇట్లాంటి ఇష్యూస్‌ని రికవర్ చేసుకుంటూ ఈ హెచ్ఎల్‌జీ అనేది తీసుకోవచ్చు. ఈ హెచ్ఎల్‌జీలోనేంటంటే 2 కాంబినేషన్స్ తాలూకా అంటే హెచ్‌డీఆర్10+ డాల్బీ విజన్ ఏదైనా సరే ఎన్ని కంటెంట్స్ ఉంటే అన్ని టైప్స్ ఒకేసారి ఒకే ఫైల్‌లో ఉంటది. మన తాలూకా టీవీ తాలూకా స్పెసిఫికేషన్స్ బట్టి మనకి ప్లే అవుతదనమాట. ఈ విధంగా మనకి హెచ్‌డీఆర్10+, హెచ్‌డీఆర్10 అండ్ డాల్బీ విజన్ అనేది వర్క్ అవుతది. ఇకపైన మీరు టీవీ కొనేటప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. హెచ్‌డీఆర్ మనకు అవసరమా? అవసరం లేదా? అవసరమైతే మనం మనం ఏ కంటెంట్ చూస్తాం? ఇప్పుడు కొంచెం హైఫై కంటెంట్ ఉంటది చూడండి. నెట్‌ఫ్లిక్స్ గాని కొంచెం హై బడ్జెట్ ఓటీటీ అప్లికేషన్స్ ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్ అనేది మనకి చాలా కాస్ట్‌లీగా ఉంటది. అట్లాంటి కంటెంట్ చూసిన వాళ్ళకి కంపల్సరీగా డాల్బీ విజన్ ఉండాలి. సో, డాల్బీ విజన్ ఉన్న టీవీ కొనుక్కోవడం బెస్ట్. తర్వాత నార్మల్‌గా మనకు అంత కంటెంట్ అవసరం లేదు. నార్మల్ కంటెంట్ చూస్తాం అనుకున్న వాళ్ళు హెచ్‌డీఆర్10 గాని, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ ఉన్న టీవీస్ తీసుకుంటే హ్యాపీగా వాళ్ళకి చక్కగా కనిపించే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని ఏ కంటెంట్ అయినా సరే రియలిస్టిక్‌గా కనిపిస్తది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే నేను కొన్ని టీవీస్ తాలూకా లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.